గోపాల్ రోజూలాగే ఆడుకోవడానికి ఉద్యానవనానికి వెళ్ళాడు. అక్కడ చెట్టుపైన తనకు ఒక అందమైన చిలుక కనిపించింది. ఆ చిలుక రెక్కల గాయం కారణంగా ఎగరలేకపోతోంది. దీనితో గోపాల్ గాయపడిన చిలుకను తన ఇంటికి తీసుకుని వెళతాడు. గోపాల్ చిలుకతో పాటు తన ఇంటికి వెళ్ళిన వెంటనే దాని గాయానికి మందు రాశాడు. ఒక పంజరం తీసుకుని వచ్చి చిలుకని దానిలో ఉంచాడు. గోపాల్ చిలుకను తెచ్చిన సంతోషంతో తన స్నేహితులను ఇంటికి పిలిచాడు. వారు కూడా సరదాగా ఆ చిలుకతో ఆడుకున్నారు. గోపాల్ చిలుకను ఇంటికి తెచ్చినప్పటి నుంచి పాఠశాలకు వెళ్ళడం మానేశాడు. గోపాల్ స్నేహితులు తనని అడిగారు, ఏంటి నువ్వు ఈ మధ్య పాఠశాలకు రావడం లేదు అని. దానితో గోపాల్ వాళ్ళ అమ్మ, రోజు చెబుతున్నాను కానీ వినడం లేదు అని కోపంతో పాఠశాలకి పోరా వెధవా అని తిట్టింది. అక్కడే పక్కన ఉన్న మిత్రులు కూడా పాఠశాలకి పోరా వెధవా అని గోపాల్ని వెక్కిరిస్తారు. గోపాల్ చిలుకతో మాట్లాడుతున్నప్పుడు చిలుక కూడా గోపాల్ని పాఠశాలకి పోరా వెధవా అని అంటుంది. దీనితో గోపాల్కి కోపం వచ్చి పంజరం తెరుస్తాడు. ఆ చిలుక పంజరం తెరవడంతో స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగిరిపోతుంది. గోపాల్ చాలా బాధపడతాడు, తనకు ఇష్టమైన చిలుక ఎగిరిపోయిందని. గోపాల్ వాళ్ళ అవ్వ వచ్చి తనని ఓదారుస్తుంది. ఎందుకు నువ్వు ఇంతలా ఏడుస్తున్నావు అని అడుగుతుంది. చూడు బామ్మ, నేను ఈ చిలుక గాయపడి ఉంటే ఇంటికి తెచ్చి దీనికి నయం చేసి తినడానికి తిండి కూడా పెట్టాను, తనతో ఆడుకున్నాను కూడా. అయితే అది నన్ను పాఠశాలకు పోరా వెధవా అని తిట్టింది. అప్పుడు గోపాల్ వాళ్ళ అవ్వ, చూడు, దానికి నయం చేశావు, మంచిదే, కానీ పంజరంలో పెట్టావు, దాని స్వేచ్ఛను హరించావు. తిండి కూడా తనే వెతుక్కోగలదు, ప్రత్యేకంగా నువ్వు పెట్టవలసిన అవసరం లేదు. మీ అమ్మ, స్నేహితులు అన్న మాటలను చిలుక పలికింది. దానికి ఏం తెలుసు ఈ మాటల అర్థం ఏమిటో. దీనితో గోపాల్ చిలుకకు స్వేచ్ఛ వచ్చినందుకు సంతోషించి ఇంక నుంచి ఇలా మూగజీవులను బంధించను అని మనసులో అనుకుంటాడు. గోపాల్ తను పాఠశాలకు వెళ్లకుండా నిర్లక్ష్యం చేసినందుకు అమ్మకు క్షమాపణ చెప్పుతాడు. తన స్నేహితులతో పాఠశాలకు వెళ్ళడం మొదలు పెడతాడు. జరిగిందంతా గోపాల్ తన మిత్రులకు చెప్పాడు. మీరు కూడా నేను చేసిన పొరపాటు చెయ్యకండి అని సలహా ఇస్తాడు. ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ వకుల తెలుగు స్టోరీస్.